అమరావతి రైతులు 1631 రోజుల దీక్షతో పోరాటం చేశారన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. రైతులు అనేక కష్టాలు భరించారని చెప్పారు. అనకాపల్లి జిల్లా కలెక్టరేట్లో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతి రాజధాని కోసం రైతులు అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత రావడంతో రాష్ట్ర ప్రజలు గర్వపడుతున్నారని హోంమంత్రి చెప్పారు. వైసీపీ అధ్యక్షుడు జగన్పై అనిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సైకో అయిపోయింది. ఆ సైకో ఆ వ్యక్తి ఈ రోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్ కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగనాచి కబుర్లు మాట్లాడిన వాడికి అమరావతి రైతులు చేసిన త్యాగం గానే, అంతమంది రైతులు చేసిన ఉద్యమాలు గాని నిజంగా అతనికి ఏమైనా కదిలిస్తాయని అనుకుంటున్నారా మీరు? అలా కదిలిస్తాయి అనుకోవడం మన అవివేకం. అది కాస్త ఇంకొంచెం ఏదో అంటారు కదా, ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనమాట. పిచ్చి పరాకాష్ఠకి చేరి మినిమం నాలెడ్జ్ లేకుండా అసెంబ్లీలోని వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లు పెట్టగలిగింది మేము వస్తే మేము పెట్టలేము అంటే ఇప్పటికీ అదే విధ్వంసంకి ఉన్నాడు. అరే 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజార్చిన తర్వాత అయినా ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత పశ్చాత్తాపం ఉంటుంది, ఎలాంటి మనిషికైనా ఎంతో కొంత కనువిప్పు కలగాలి. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా కనువిప్పు కలగకపోగా ఈ వికృత ఆలోచనలు, పిచ్చి పరాకాష్ఠకి చేరే పరిస్థితులు ఇంకొంచెం ఎక్కువైనాయేమో అని మాకు అనిపిస్తుంది. దానిలో భాగమే ఈ మావి గన్ అంటే అఫ్ కోర్స్ ఆయనకి గన్ కల్చరు లేకపోతే గొడ్డలి కల్చరు చాలా కామన్ ఆయనకి. అందులో పార్టీ గన్ కూడా వచ్చింది అంటే ఇంకెందుకు అవన్నీ పోయి బాబాయ్ గొడ్డలను లేకపోతే గొడ్డలి గన్ అని ఏదో పెట్టుకుంటే సరిపోయింది కదా. ఇంత మావి గన్ అని చెప్పేసి నాకు అర్థం అవ్వాలి. అందరూ మావి గన్ అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది థాట్ అనుకుంటే ఈయనకి రాత్రులు మాట్లాడడం అలవాటు ఆత్మలతో. ఏ చైనా ఆత్మ కనుక వచ్చిందో ఏంటో నాకైతే అర్థం కాలే ఈ మావి గన్ వచ్చే పరిస్థితుల్లో. లిటరలీ నిజంగా అందరూ నవ్వుకుంటున్నారు ఈరోజు. అరే ఒక 5 సంవత్సరాలు 151 సీట్లతో సీఎం చేసిన వ్యక్తి నోటి నుంచి రావాల్సిన మా కామెడీ సైకో అయిపోయింది ఈరోజు. ఆ సైకో ఆ వ్యక్తి ఈ రోజు ఇప్పటికీ కూడా అమరావతి మీద అంటే తన అక్కసు వెళ్ళగక్కడం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపించింది. అఫ్ కోర్స్ బాధపడాల్సిన అవసరం కూడా లేదనిపించుకున్న దానికి కూడా కారణం ఏంటంటే సొంత తల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వాడు, సొంత చెల్లి గురించి ఆస్తి గురించి కోర్టుకెక్కి కోర్టు దగ్గర కూర్చొని నంగన